లాస్ట్ పోస్ట్లో నిజమైన గోవిందరాజస్వామి విగ్రహం గురించి తెలుసుకున్న తర్వాత గర్భగుడిలో రామానుజాచార్యులు క్లేతో విగ్రహం ప్రతిష్టాపన చేయక ముందు అక్కడ ఏ విగ్రహం ఉండేది అని నేను రీసెర్చ్ చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయన్నమాట. అయితే అరౌండ్ 1978 టు 1982లో టీటీడీ కార్యనిర్వహణ అధికారిగా పివిఆర్కే ప్రసాద్ గారు ఉన్నప్పుడు ఈ టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి వస్తే సింహద్వారం ఆపోజిట్లో ఒక గోడలాగా కనిపించింది. జనరల్గా అయితే సింహద్వారం ఆపోజిట్లో ఏదైనా విగ్రహాలు గుడిలు ఉంటాయి కదా, ఇక్కడ గోడ ఉండడంతో ఆయన రీసెర్చ్ చేశారంట. అప్పుడు ఆయనకి తెలిసిన విషయం ఏంటంటే ఆ టెంపుల్లో యాక్చువల్గా పార్థసారథి గారి విగ్రహము ప్రతిష్టాపన చేసి ఉందంట. కానీ ఆలయంలో ఆయన విగ్రహం కనిపించకపోయేసరికి ఆ గోడ ఎలాగన్నా కొట్టాలి అని డిసైడ్ అయ్యారంట. చాలా దర్యాప్తులు చేసిన తర్వాత గోడలు బద్దలు కొట్టిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయిన సంఘటన జరిగింది. అదేంటంటే దాదాపు 700 ఇయర్స్ పాటు చెక్కు చెదరకుండా ఉన్న పార్థసారథి, సత్యభామ మరియు రుక్మిణితో కలిసి ఉన్న విగ్రహాలు బయటపడ్డాయంట. ఈ విగ్రహాలకి అవసరమైన పూజలు చేసి తర్వాత ఆలయంలో వాటి ఆస్థానంలో మళ్ళీ ప్రతిష్టాపన చేశారంట. అసలు గోడెందుకు కట్టాల్సి వచ్చిందంటే 12వ శతాబ్దంలో ముస్లింల దండయాత్ర కారణంగా భగవాన్ పార్థసారథి, సత్యభామ మరియు రుక్మిణి ప్రధాన ఆలయానికి నష్టం వాటిల్లుతుందనే భయంతో స్థానిక ప్రజలు మిగిలిన మండపాన్ని తెరిచి ఉంచి గోడలు నిర్మించి ఈ మూర్తులను కాపాడారంట. 12వ శతాబ్దం వరకు పార్థసారథి స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ గుడి 13వ శతాబ్దం నుండి గోవిందరాజస్వామి ఆలయంగా పిలువబడుతుంది. ఇలాంటి విషయాలు మన హిస్టరీలో ఎన్నున్నాయో కదా. ఫర్ మోర్ సచ్ అమేజింగ్ కంటెంట్ అండ్ వీడియోస్ కీప్ ఫాలోయింగ్ ప్రధ్యాస్ వరల్డ్.